హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియో అంటే పార్ట్ 1 చేసాము. పార్ట్ 2 ఇది. పార్ట్ 1 చూడని వాళ్ళు ఛానల్‌లోకి వెళ్ళి పార్ట్ 1 వీడియో చూడండి. ఇది అప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రీవియస్ 1 పార్ట్ 1 వీడియోలో ఈ ఇంటి స్టేటస్ ఎలా ఉందో, ఇప్పుడు ఈ ఇంటి స్టేటస్ ఎలా ఉందో మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఈ ఇంటి విషయానికొస్తే దాదాపు గోడలైతే కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఒకసారి లోపలికొస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దీనికి సెంట్రింగే. ఇంటి ముందైతే సెంట్రింగ్ సామాన్లు తీసుకొచ్చున్నారనమాట. అంటే వారం నుంచి 10 రోజులు వాటర్ క్యూరింగ్ కంపల్సరీ చేయాలి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు. లేకపోతే సెంట్రింగ్ బిగించేస్తారనమాట. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో బెడ్‌రూమ్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. దాదాపు ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. దీనికి ఈ ఏరియాలో ఎక్కడ వెంటిలేషన్ కోసం అయితే ఉంచలేదు. అంటే పక్క రూమ్‌లోకి ఉంచారనమాట. ఇక్కడ ఉంచారు. ఓకే. ఈ వెంటిలేషన్ కోసం ఉంచారు. అది కంపల్సరీ సీలింగ్ చేసే ప్రాసెస్సే ఉంటుంది. కాకపోతే కొంతమంది వెంటిలేషన్ కోసం అయితే ఉంచరు. దీంట్లో ఇక్కడ వాష్‌రూమ్ ఏర్పాటు చేశారనమాట. ఇది దాదాపు 4, 6 4 అడుగులు, 6 అడుగులు ఇట్లుంచారు. పైన స్లాబ్ పోసేశారనమాట. వెంటిలేషన్ కోసం అయితే ఒక ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ వచ్చే విధంగా ఇక్కడ గ్లాసెస్ ఫిట్ చేస్తారనమాట. చూడండి, ఈ గాడి ఇట్లుంది కదా, దీంట్లో గ్లాసెస్ దింపేస్తారు. మనకు నీట్‌గా ఇది కవరప్ అయిపోతుందనమాట. పైన స్లాబ్ పోసేశారు. దీన్ని సెంటరింగ్ కూడా తీసేశారు ఆల్రెడీ. అంతకుముందు మనం సెంటరింగ్ ఏసి పార్ట్ 1 వీడియోలో దీనికి సెంటరింగ్ ఏసున్నారనమాట. అప్పుడు సన్‌షేడ్‌లును దీనికి కలిపి స్లాబ్ పోసేశారు. ఈ గది మంచి నీట్‌గా అయితే ప్యాకప్ అయిపోయింది. దీనికి ఇప్పుడు సెంటరింగ్ అయితే బ్యాలెన్స్ ఉందనమాట. నెక్స్ట్ కిచెన్ వైపు కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారనమాట. ఇది ఎందుకు ఉంచారు? లేకపోతే దీంట్లో ఏది ఎక్కడొస్తుందనేది. ఈ ఏరియాలో పూర్తిగా గ్యాస్ బల్ వచ్చేస్తదనమాట ఈ ఏరియాలో. ఇక్కడొచ్చేసి దేవుడి గది చిన్నగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం ఇది ఓపెన్ ఏరియా ఉంది కదా ఇక్కడ. ఈ ఏరియా ఉంది కదా, దీనికి ఒక మంచి గ్రానైట్ రాయి పెట్టేసి దీన్ని దర్వాజా కమ్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఏదైనా వంట చేసుకున్నా, సర్వ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అక్కడికి డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి, ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి అందించుకోవడానికి ఇదంతా ఓపెన్‌గానే ఉంటుంది. దీన్ని మనకి సీలింగ్ వాల్ డిజైన్ చేస్తే మంచిగా ఆర్చ్ టైప్‌లో అయితే ఇక్కడ నుంచి ఇట్లా రావడం జరుగుతుంది. సో ఇదైతే దర్వాజా కమ్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు దీని అసలు డిజైన్ ఏంటంటే, దీన్ని ఏ మోడల్‌లో రాబోతుందో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా అంతగా అర్థం కాకపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్‌లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. చూడండి, ఇదైతే టోటల్‌గా అక్కడ ఒక 2 పైపులు, ఇక్కడ ఒక 2 పైపులు వెంటిలేషన్ కోసం ఉంచారు. ఇదంతా మొత్తం సీలింగ్ చేస్తారు కాబట్టి కంపల్సరీ వెంటిలేషన్ కోసం ఉంచాలని ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఓకే. ఇక్కడికొస్తే మనకి ఇదొచ్చేసి సెకండ్ బెడ్‌రూమ్ కమ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనుకోవచ్చు. ఇది కూడా నీట్‌గా మొత్తం టోటల్ ప్యాచ్ వర్క్ మొత్తం టోటల్ అయిపోయిందనమాట. ఇక్కడ దీన్ని స్లాబ్ పోసారు కదా, దానిపైన మనం అడిషనల్‌గా స్టోరేజ్ కోసం ఏదైనా ఉంచుకోవడానికి, లేకపోతే ఏదైనా వేస్ట్ సామాగ్రి దాని మీద పెట్టుకోవడానికైతే ఇక్కడ ఈ విధంగా ఖాళీ ఉంచుకున్నారనమాట. బ్యాక్ సైడ్ చాలా తక్కువ స్పేసే ఉంది. కాకపోతే ఈ దర్వాజా కంపల్సరీ ఒక కొలత లెక్క కోసం అయితే ఉంచాలి కాబట్టి ఉంచడం జరిగింది. చూడండి, సుమారు 2.5-3 అడుగులు వచ్చిందనమాట కొలత ప్రకారం. చూడండి, ఇది మొత్తం గూడా మన హౌస్ ఓనర్ వాళ్ళ స్థలమే. కాకపోతే పూర్తి స్థాయిలో ఈ ఇంటికి అంటే కొలతలతో రావాలి కాబట్టి ఇక్కడ నుంచి కట్ అయింది. సో అక్కడ వాళ్ళ ఫీల్డ్ మొత్తం వాళ్ళదే. ఈ మొత్తం గోడలు మొత్తం ఓవరాల్‌గా ఇంటికి 90% మనకి 9 అంగుళాల గోడలే కట్టారనమాట. ఆ మధ్య గోడ టీవీ యూనిట్ సంబంధించిన గోడ మాత్రమే 4 అంగుళాల గోడ కట్టడం జరిగింది. ఇది చూసారు కదా, ఇది మాత్రమే 4 అంగుళాల గోడ. ఒక ఇటుక మందం. ఓకేనా ఫ్రెండ్స్? ఒక ఇటుకనే ఏర్పాటు చేశారు. మిగతాది మొత్తం కంప్లీట్‌లీ మాక్సిమం 80% అబోవ్ 9 అంగుళాల గోడ కట్టారు. అంటే 2 ఇటుకలనమాట. మనకి 4 అంగుళాలు ఇటుక, 4 అంగుళాలు ఉంటుంది. దాన్ని 2 ఇటుకలుగా కట్టడం జరిగింది. ఇటుపక్క చూస్తే ఇటుపక్క అడిషనల్‌గా ఒక కామన్ బాత్రూమ్ బయట ఇచ్చుకున్నారనమాట. ఇది ఇంటికి బీమ్ పోస్తారు కదా, ఆ బీమ్ పోసే దాంట్లోనే కలిపి ఇది పోసేశారు. దీంట్లోనే మనకు ఇండియన్, వెస్టర్న్ 2 టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే స్నానానికి కట్ చేసి అనమాట ఒక 4 ఫీట్స్ అట్లుంచేసి 4 ఫీట్స్
స్నానానికి ఒక స్టెప్ లాగా కట్టేసుకోవచ్చు. సో, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఇంటి బీమ్‌కి అటాచ్ చేసి దీనికి బీమ్ పోసేయడం జరిగింది. ఇటు ఇటు పక్క చూసారు కదా! ఇది ప్రహరీ గోడ. ప్రహరీ గోడకు కూడా చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయడం జరిగింది. సో, ఇంటి పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రహరీ గోడ కూడా దాదాపు వచ్చేస్తుంది. సో, మనం ఇంటి ఫ్రంట్ సైడ్ చూద్దాము. ఫ్రంట్ సైడ్ నుంచి ఇదైతే ఇంటి ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా ఖాళీ ప్లేసే వదిలిపెట్టారు. ఆ మెట్ ల్యాండ్ వచ్చేసి దానికి అటాచ్డ్‌గా అయితే వస్తుంది. చూద్దాం రండి పైకి. చూస్తే మనకి ఇంటి ఓవరాల్ వ్యూ ఈ విధంగా అయితే కనపడుతుంది. మనకిది ఇది కిచెన్ వస్తుంది. అది ఎల్ షేప్ హాలు. అది బెడ్‌రూము. అది సెకండ్ బెడ్‌రూమ్ అన్నమాట. దీనికి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆల్ ఆఫ్ సడెన్‌గా చేయాల్సిన వర్క్ ఏంటంటే సెంటరింగ్ ఫిట్ చేసిన తర్వాత దీనికి స్లాబ్ అయిన తర్వాత ప్లాస్టరింగ్ వర్క్. ఇలా ఇల్లైతే చాలా స్పీడ్‌గా వర్క్ అవుతుంది. కాకపోతే వాటర్ క్యూరింగ్ చేసుకోవాలి గోడలకు కాబట్టి దీన్ని పని అయితే ఆపడం జరిగింది. సో, దీనికి సంబంధించి టోటల్ బ్రిక్స్ వచ్చేసి మనకి రాజమండ్రి నుంచి తెప్పించడం జరిగిందనమాట. ఒక్కొక్క ఇటుక వచ్చేసి రూ. 7.50 పడింది. వాళ్ళు ఇంటి దగ్గరకొచ్చి దింపేసి వెళ్ళిపోతారనమాట. మనకి రాజమండ్రి మనకిక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి 110 కిలోమీటర్స్ వస్తుందనమాట. మనం ఆర్డర్ చేస్తే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు మనకి లారీల ద్వారా ఇటుకలు సప్లై చేస్తారనమాట. ఇటుక కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మేము అక్కడ బిల్డ్ క్వాలిటీ అదంతా చెక్ చేసే తీసుకోవడం జరిగింది. సో, రూ. 7.50కి మనకు 110 కిలోమీటర్లకి రూ. 7.50 చార్జ్ చేశారు. దానికి సంబంధించి మనకి ఇక్కడ సత్తుపల్లి అంటే మా ఏరియాకి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఏజెంట్ ఉంటారనమాట. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బుక్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఇటుకలు కావాలి, మినిమమ్ అయితే 6,500 ఇటుకలు డెలివరీ చేస్తారనమాట. దానికి తక్కువ అయితే డెలివరీ చేయరు. మినిమమ్ 6,500 మాక్సిమం ఎన్ని కావాలంటే అన్ని కూడా డెలివరీ చేస్తారు. సో, మనం ఒకసారి ఒక ఇటుకను చెక్ చేసి ఈ మోడల్ కావాలి. ఎం ఈ మోడల్‌లో ఉంటాయి. మేము మార్క్ ఇటుకను వాడటం జరిగింది. సో, బిల్డ్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. సో, మేము వాడింది అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. అల్ట్రాటెక్‌లో కట్టుబడికిను, స్లాబ్‌కి 2 రకాలు ఉంటాయన్నమాట. అల్ట్రాటెక్‌లో మేము కట్టుబడి సంబంధించింది వాడాము. అదొచ్చేసి రూ. 310 మనకి చార్జ్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇలాంటి కిటికీలు మొత్తం సిమెంటియే వాడామన్నమాట. ఇదొచ్చేసి ఒక కిటికీ వచ్చేసి రూ. 4,000 చార్జ్ చేశారు. రూ. 4,000 పడింది. ఇది మెయిన్ గుమ్మం దర్వాజా వచ్చేసి రూ. 2,700 అన్నమాట. సత్తుపల్లిలోనే దొరుకుతాయి. రూ. 2,700. ఆ కిచెన్ కిటికీ ఉంది చూసారా? అదొకొచ్చి రూ. 1,600 అన్నమాట కిచెన్ కిటికీ. దీంట్లో మాక్సిమం ఎన్ని పడ్డాయంటే 1, 2, 3 అంటే దాదాపు 8-9 దర్వాజాలున్నాయి. 8-9 కిటికీలున్నాయన్నమాట. సో, దీంట్లో వాడింది ఏంటంటే మెయిన్‌గా సిమెంటు, రెడ్ బ్రిక్ దాని తర్వాత ఎక్కడా గూడా వుడ్ సంబంధించిందైతే వాడలేదు. మొత్తం సిమెంట్ సంబంధించిన దర్వాజాలు, సిమెంట్ సంబంధించిన కిటికీలే అన్నమాట. దీని కిందొచ్చేసి నెక్స్ట్ టైల్స్ వర్కు, సీలింగ్ వర్క్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి పార్ట్ 3 వీడియో అయితే రాబోతుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మనకు సిమెంట్ ఇటుకలు వాడాలా? రెడ్ బ్రిక్స్ వాడాలా అనేది మనకి కంపారిజన్ వీడియో రాబోతుంది. సో, ఆ వీడియోని గూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 2 ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయనే సంబంధించి మాక్సిమం మీకు నంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇంకా బెటర్ అప్డేట్స్‌తో, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ ఆల్.